హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ అశోక్ కుమార్. నేను ఇక్కడ ఏకశిల హాస్పిటల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మేము బీపీ, షుగర్, థైరాయిడ్, ఇన్ఫెక్షన్ సంబంధించిన, గుండెకు, ఊపిరితిత్తులు అండ్ లివర్, ఇంటెస్టైన్ సంబంధించిన, కిడ్నీ సంబంధించిన జబ్బులను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు మనకు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మన ఏరియాలో మలేరియా కొద్దిగా కామన్ గా వస్తుంటుంది. సో మలేరియా నుంచి రాకుండా ఉండడానికి తగినటువంటి నివారణ చర్యలు తీసుకోవాలంటే దోమలను కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. దోమకాటు గురి కాకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్ విషయం. ఒకవేళ ఇటు ఈ సీజన్ లో ఫీవర్స్ వస్తున్నప్పుడు కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్ గా ఉండొచ్చు, మలేరియా కూడా ఉండొచ్చు. సో వాటిని రికగ్నైజ్ చేసుకోవడానికి మనకు తగినటువంటి బ్లడ్ టెస్ట్ చేసుకొని డాక్టర్ని సంప్రదించి, ఫీవర్స్ అట్లాంటివి వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించి టెస్ట్ చేసుకున్నప్పుడు అది మనకు టెస్ట్ లో నిర్ధారణ అయితే దానికి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని మనం ప్రాణాపాయ పరిస్థితుల నుంచి మనం బయటపడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మలేరియా వచ్చినప్పుడు మనకు కాంప్లికేషన్ ఎక్కువ అవుతున్నప్పుడు మెదడు స్ప్రెడ్ అయిపోయి ఫిట్స్ లాంటివి రావడం, సో కోల్పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్ కావడం, రక్తకణం తగ్గిపోవడం, లివర్ ఎఫెక్ట్ అయ్యి జాండిస్ రావడం, ఊపిరితిత్తులు సివియర్ ప్రాబ్లమ్స్, శ్వాస ప్రాబ్లం డెవలప్ కావడం జరుగుతూ ఉంటుంది. సో వీటికి తగినటువంటి తొందరగా గుర్తించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణాపాయ పరిస్థితుల నుంచి మనం బయటపడి కోరుకోగలుగుతాం. సో దాన్ని ఎక్కువగా ప్రాబ్లం కాకముందే డాక్టర్ని సంప్రదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.